అడ్డగోలుగా నియంతృత్వంగా నోటిఫికేషన్స్ ఇవ్వడం, కలెక్టర్ కలెక్టర్ మీద దాడి జరిగింది. దాడి జరిగిన దాన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి, రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. నేనైతే ఖండించాలనుకోవట్లేదు. కలెక్టర్ మీద జరిగిన దాడిని ఖండించడం కంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక కలెక్టరు ఎవరి వైపు ఉండాలి? ఫార్మా కంపెనీల వైపు ఉండాలా లేదా ప్రజల వైపు ఉండాలా? కలెక్టర్ ప్రజల వైపు ఉండాలా, ముఖ్యమంత్రి వైపు ఉండాలా అంటే ప్రజల వైపే కలెక్టర్ ఉండాలి. కలెక్టర్ ఉన్నదే ప్రజల కోసం, ప్రజల అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా పరిధిలో ఆ ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వానికి చెప్పే ప్రతినిధి ఆయన. కనీసం సమాచారం లేకుండా, ఆయన ఎవరో చెప్పకుండా దొంగలు వచ్చినట్టు వస్తే దాడి చేయకు ఏం చేస్తారండి? ఎవరు వస్తున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ భూములు కొద్దిగా ఉన్నటువంటి చిన్న చిన్న కమతాలను ఎకరం అరెకరాలను గుంజుకోవడానికి దొంగలాగా వస్తే దాడి చేస్తారు. అవి మనిషి లక్షణం. అది అందులో గిరిజనులు మరింత అగ్రెసివిటీతో ఉంటారు. వాళ్ళకి అది తప్ప ఇంకొక బతుకుదేరు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములు కోల్పోతే అటువంటి అగ్రెసివిటీ న్యాచురల్గానే వస్తుంది. అది కాబట్టి కలెక్టర్ అట్లా పోకుండా ఉండాల్సి ఉండే, కలెక్టర్ ఎవరు చేయాల్సి ఉండే. కలెక్టర్ వస్తున్న టంకా కొట్టియాలి. ఏం అక్కడ గ్రామ పంచాయతీ లేదా, అక్కడ మండల పరిషత్ లేదా, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే లేడా, స్థానికంగా తహసీల్దార్ లేడా? వాళ్ళంతా ముందే ఆ ప్రజలను ఎవరు చేయాలి? రేపు కలెక్టర్ వస్తున్నాడు, మీ బాధలు ఉంటే చెప్పండి. కలెక్టర్ వచ్చే అధికారం మా భూములు గుంజుకోవడానికి వస్తున్నారని చెప్పేసి భయభ్రాంతులకు గురై వాళ్ళు జస్ట్ తిరుగుబాటు చేశారు. కొంచెం చిన్న తిరుగుబాటు. ఎవరైనా చంపిర్రా? వాళ్ళ దగ్గర మరణాయుధాలు ఏమైనా దొరికినాయా? రాళ్లతో కొట్టిర్రా? ఏదో కొంచెం చిన్న అలజడేది, దాన్ని ఆసరా చేసుకొని ఆ లంబాడి తండాలని ఇతర ప్రాంతాల మీద ఈ రాజ్యం ప్రదర్శించిన ఆకృత్యాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా దుర్మార్గమైనవి, అప్రజాస్వామికమైనవి, చట్టానికి విరుద్ధమైనవి. అసలు ఆ కలెక్టర్ మీదనే కేసు పెట్టాలి, అట్రాసిటీ కేసు. ఆ ఎమ్మెల్యే మీద పెట్టాలి కేసు, ముఖ్యమంత్రి తమ్ముడి మీద పెట్టాలి కేసు. ఇవన్నీ వదిలేసి లంబాడీల్ని, రైతుల్ని, అమాయకులను తీసుకుపోయి జైల్లో కుక్కి అలా నిర్బంధాలు గురి చేసి మొత్తం అసలు శాంతిని సృష్టించాల్సినటువంటి, ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ అశాంతిగా ప్రాంతాన్ని మొత్తాన్ని అల్లకల్లోల ప్రాంతంగా ఒక మణిపూర్ లాగానో, ఒక పాకిస్తాన్ బార్డర్ విలేజ్ లాగానో చేసి ఎంత దుర్మార్గంగా సమాజం గుర్తిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఖబర్దార్ చెప్తున్నాం. సమాజం గుర్తిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. మీరు గిరిజనుల పట్ల ఆ రకమైన పరిస్థితిని ప్రదర్శిస్తే భవిష్యత్తులో దాని మూల్యం చెల్లించుకోవాల్సిన. మా పార్టీలతో అనుబంధం లేదు, మేము పార్టీల గురించి మాట్లాడలేము. పాలకవర్గాలు ఏం చేయాలి ఆ ప్రాంతంలో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎవరు చేయాలి? కుదరకపోతే వదిలేసేయాలి. ఇప్పుడు వదిలేసినావు కదా, సంతోషం. ఇలా కేసులు పెట్టావు కదా, 100 మంది మీద కేసులు పెట్టేసి జైల్లో పెట్టావు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పని చేసుకుంటే డ్రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజానీకం ఇలా జైల్లో కూర్చుంటే వాళ్ళ పిల్లల చదువులేంది, వాళ్ళ భార్య బిడ్డల బతుకులేంటిది, వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎట్లా? వాళ్ళు 100 ఎకరాల వాళ్ళ ఇలా 100 కోట్లు ఉన్న వాళ్ళ జైలు ఉన్న వాళ్ళు పని చేస్తే కానీ వాళ్ళ పిల్లలకు పువ్వు పెడతారు, బట్ట పెడతారు, చదువులు చెప్పిస్తారు. వాళ్ళని ఇవాళ నెలల తరబడి లోపటేసేసి ఇవాళ నేను వెనక్కి తీసుకుంటాను. దీని అంతటి కారణం రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. బేషరతుగా పెట్టినటువంటి కేసులన్నింటినీ రద్దు చేసే విధంగా హోంశాఖ, రాష్ట్ర డిపార్ట్మెంటు, డీజీపీ స్థాయిలో ఆ ప్రకటన చేసి ఆ కేసులు ఛార్జ్షీట్లోనే క్లోజ్ చేయాలి, ఛార్జ్షీట్ స్టేజ్లోనే క్లోజ్ చేయాలి. ఇంకా ఛార్జ్షీట్ పెట్టకుండా ఉండొచ్చు. ఛార్జ్షీట్ స్టేజ్లోనే ఆ కేసులన్నింటి రద్దు చేసి ఆ గిరిజనుల్ని, ఆ రైతుల్ని ఆ కేసుల బారి నుంచి, ఆ కేసుల నిర్బంధాల నుంచి తీయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటికే వాళ్ళ ఆర్థికంగా